Good morning, guys. నేను చెప్తున్న టాపిక్స్ లో సెట్ అవుట్ సెట్ టైం అవుట్ సెట్ ఇంటర్వెల్స్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. మీకు నేను కొద్దిగా ఏంటంటే ఈ స్టైల్ అనేది ఎలా చేస్తారనేది కొంచెం చూపించాను కదా. ఓకేనా? అంటే సిఎస్ఎస్ ని జావా స్క్రిప్ట్ లో ఎలా మాడిఫై చేస్తాం అనేది వాళ్ళని కొంచెం క్లారిటీగా చెప్పేస్తాను. చూడండి, ఏదైనా ఎలిమెంట్స్ ని, ఓకేనా, నిన్న అలాగే తీసుకున్నాం కదా. ఏదైనా ఎలిమెంట్స్ ని మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అంటే ఎలిమెంట్ యొక్క సిఎస్ఎస్ ని, ఓకేనా, అంటే ఒక డివిజన్ ది కానీ లేకుంటే ఒక ట్యాగ్ ది కానీ, ఇవన్నీ ఎలిమెంట్స్ కదా. ఈ ఎలిమెంట్స్ యొక్క సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ని లైక్ కలర్, బ్యాక్గ్రౌండ్, ఫాంట్ సైజ్, ఫాంట్ ఫ్యామిలీ ఇలా ఉంటాయి. ఇలాంటి ప్రాపర్టీస్ అన్నిటి ఏంటంటే జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేసి మాడిఫై చేయొచ్చు అనమాట. ఓకేనా? చూసాం కదా. మనం ఈ జావా స్క్రిప్ట్ లో ఏంటంటే ఎలా అంటే ఈ సిఎస్ఎస్ అనుకోండి, మనం వేరియబుల్ తీసుకుంటాం, దానికి సిఎస్ఎస్ అనేది నార్మల్ రాసుకుంటూ వెళ్తాం, బట్ చేంజ్ చేయాలి. ఓకేనా? ఒక దగ్గర ఏంటంటే దాన్ని మనం చేంజ్ చేయాలన్నమాట. ఓకే, దాన్ని ఇప్పుడు నేను ఎలా చెప్తానంటే, ఇప్పుడు మనం ఆన్ క్లిక్ అనేవి బటన్స్ యూజ్ చేసాం కదా, ఆన్ క్లిక్ అని చెప్పి. అలాగే ఏంటంటే ఈ మౌస్ ఓవర్, అంటే ఒక మౌస్ అనేది ఓవర్ అయినప్పుడు ఎలా వచ్చింది, అది మౌస్ ఓవర్ తీసేసినప్పుడు ఎలా పోవాలి అనేది కూడా నేను ఇప్పుడు అంటే ఈ సిఎస్ఎస్ గురించి చెప్తూనే అది కూడా మీకు చెప్తాను అనమాట. అంటే మనం ఎటువంటి కీస్ అనేవి మనం యూజ్ చేసుకుని మనం చేయొచ్చు అనేది అనమాట. ఓకేనా? నేను ఒక డివిజన్ తీసుకుంటున్నాను. ఓకే, ఒక ఐడి ఇచ్చేసి రిజల్ట్ అని చెప్పి నేమ్ ఇచ్చాను. ఓకేనా? నాకు అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ దాని సిఎస్ఎస్ ని నేను మార్చాలనుకున్నాను. ఫర్ సపోజ్ వెల్కమ్ టు సిబిఎస్ఈ టెక్ అని చెప్పి నేను టెక్స్ట్ ఇచ్చాను. నేను దీనికి సిఎస్ఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా? స్టైల్ అని తీసుకొని ఐడీస్ ని మనం హ్యాష్ ట్యాగ్ తో రిప్రజెంట్ చేస్తాం కదా. హ్యాష్ ట్యాగ్ రిజల్ట్ అని తీసుకున్నాను. టెక్స్ట్ లైన్ అనేది సెంటర్ కి ఇచ్చాను. చూడండి, టెక్స్ట్ లైన్ అనేది సెంటర్ కి ఇచ్చాను, కానీ మనకి ఫాంట్ సైజ్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది కదా. సో నేను ఫాంట్ సైజ్ కూడా పెంచుకుంటున్నాను. ఫాంట్ సైజ్ వచ్చేసి 50 పిక్సెల్స్. ఓకే, మార్జిన్ అనేది టాప్ ఇస్తాను, ఎందుకంటే చూడండి నాకు ఇక్కడ ఇది పైన లెంత్ ఏంటంటే మనకి పైన అలా తగిలి మనకు కనిపిస్తుంది కదా. సో నేను దానికోసం నేనేం చేస్తున్నాను అంటే మార్జిన్ అనేది టాప్ ఇస్తున్నాను. ఓకే, ఒక 100 పిక్సెల్స్ ఇస్తాను. దీనికి ఒక కర్సర్ ఇస్తాను, పాయింటర్. ఓకేనా? నేను ఒక ఫంక్షన్ తీసుకొని, ఓకేనా,
ఫంక్షన్ నేను ఈ ఫంక్షన్ ద్వారా దీన్ని నేను మాడిఫై చేద్దాం అనుకుంటున్నాను ఇందులో ఉండే సిఎస్ఎస్ ని. ఓకేనా? సో నేనేం ఇస్తున్నానంటే ఇక్కడ మౌస్ అంటే మౌస్ ఉపయోగించి అనమాట. ఓకేనా? అంటే మనం ఆన్ క్లిక్ చూసాము, అలాగే మౌస్ హోవర్ తో కూడా. ఓకే, ఆన్ క్లిక్ కూడా ఉండేది, మౌస్ హోవర్ కూడా చేయొచ్చు కదా. సో మౌస్ హోవర్ అయినప్పుడు, ఓకేనా, నా మౌస్ అనేది దాని మీద ఈ టెక్స్ట్ మీద హోవర్ అయినప్పుడు నాకు ఆ టెక్స్ట్ అనేది మారిపోవాలి. ఓకేనా? ఆ టెక్స్ట్ అనేది నాకు మారిపోవాలన్నమాట. మౌస్ మౌస్ ఎంటర్. ఓకే, అంటే మౌస్ అనేది ఈ ఎలిమెంట్ మీదకి ఎంటర్ అయినప్పుడు నాకేం కావాలి, దాని సిఎస్ఎస్ మొత్తం మారిపోవాలన్నమాట. సో ఫంక్షన్ కి మనం ఒక నేమ్ ఇచ్చేసుకుందాం. మాడిఫై చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మాడిఫై అని ఇచ్చాను. బట్ మనం ఏంటంటే పర్టికులర్ గా వెబ్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు పర్టికులర్ గా ఇక్కడ ఇది ఈ ఏదైతే ఫంక్షన్స్ ని మనం మారుస్తామో దానికన్నా సపరేట్ గా ఒక నేమ్, క్లాస్ నేమ్, ఐడి నేమ్ ఇచ్చేసుకుని ఉంటాం కదా. సో మనం ఏంటంటే మనం దాన్ని మెన్షన్ చేసుకొని అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మారాలి, మాడిఫై అవ్వాలి అని చెప్పి మనం ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. నాకు ఏ ఐడిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మారాలి అనుకుంటున్నానో ఆ ఐడి నేమ్ అనేది ఇస్తాం అనమాట. ఒకవేళ క్లాస్ అనుకోండి, క్లాస్ కి మనం ఇక్కడ ఇంకో సింటాక్స్ అనేది యాడ్ చేసి మనం ఏం చేస్తాము, అది ఏ నెంబర్ అంటే క్లాస్ నేమ్స్ అనేవి చాలా ఉంటాయి కదా. పర్టికులర్ గా ఒకటి ఉందనుకోండి ప్రాబ్లం లేదు. ఒకవేళ మల్టిపుల్ నెంబర్స్ ఉంటే మనం దాన్ని డిఫైన్ చేసుకోవాలి యారేతో. ఓకేనా? జీరోనా, వన్నా, ఏంటి అనేది. అది లేనప్పుడు ఏంటంటే నార్మల్ గా సరిపోతుంది, డాట్ స్టైల్ అన్నమాట. ఓకేనా? అంటే మనం స్టైల్లో మార్చుతున్నాం కదా, సిఎస్ఎస్ కదా. సో మన స్టైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనం మార్చాలనుకుంటున్నాం. సో దానికోసం స్టైల్ అని తీసుకొని ఫాంట్ సైజ్ నేను మార్చాలనుకుంటున్నాను ఫస్ట్. ఓకే, ఫాంట్ సైజ్ ఈక్వల్ టు ఒక 100 పిక్సెల్స్ కి నేను మారుద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? చూడండి, మాడిఫై మాడిఫై అనేది మనం ఇంకా ప్రొవైడ్ చేయలేదు దీని మీద. ఓకేనా? చూడండి, మౌస్ పవర్ వచ్చినప్పుడు అది సైజ్ అనేది పెరిగిపోయింది. ఓకేనా? మనం ఏమని ఇచ్చాం, మౌస్ ఎంటర్ అయినప్పుడు మాత్రమే. ఓకేనా? మౌస్ ఎంటర్ అయినప్పుడు దాని ఫాంట్ సైజ్ పెరగాలని చెప్పి మనం ఒక ఇన్స్ట్రక్షన్ అనేది దానికి ప్రొవైడ్ చేసాం. సో అది ఏమైంది, అది ఫాంట్ సైజ్ అనేది మారింది అనమాట. ఓకేనా? సో అలాగే ఒకవేళ దాని కలర్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. కలర్ వచ్చేసి రెడ్. చూడండి, ఇది అలా వచ్చి ఆగిపోతుంది. ఇది ట్రాన్సిషన్ ఇద్దాం, అంటే స్లోగా ట్రాన్సిట్ అయ్యేట్టు చూడొచ్చు అనమాట. ట్రాన్సిషన్ 2 seconds. చూడండి, నేను మౌస్ అనేది ఆ ఎలిమెంట్ మీ దగ్గర రాగానే, ఓకేనా, అది మనం తీసుకున్న డివిజన్ కాబట్టి ఆ ఎలిమెంట్ మన దగ్గర రాగానే అది ఆటోమేటిక్ గా మనకి హోవరే కనిపిస్తుంది అనమాట. ఓకేనా? మౌస్ రాగానే మన ఫాంట్ సైజ్ అనేది బాగా పెరిగి మనకు కనిపిస్తుంది అది. అలాగే ఒకవేళ మౌస్ తీసేసినప్పుడు నాకు అది బ్యాక్ వెళ్ళిపోవాలనుకోండి అని అంట, ఆన్ మౌస్ లీవ్. ఓకేనా?
మౌస్ అనేది లీవ్ అయిపోయినప్పుడు అది నాకు ఇంకో ఇన్ఫర్మేషన్ అనేది నాకు ప్రొవైడ్ చేయాలి. సో నేనేం తీసుకున్నానంటే మళ్ళీ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను, అన్మాడిఫై అని చెప్పి. చూడండి, అన్మాడిఫై అని చెప్పి ఒక ఫంక్షన్ నేను క్రియేట్ చేశాను. నాకు మీరు ఎంతగా అది మళ్ళీ బ్యాక్ టు 50 పిక్సెల్స్ అనే దానికి వెళ్ళిపోవాలి అది. ఓకేనా? నేను ఇక్కడ వేరే కలర్ చేంజ్ అవ్వాలని ఇవ్వచ్చు, లేదా సింటాక్స్ లో నేను ఎంటీగా వదిలేయచ్చు. ఇప్పుడు ఈ ఎంటీగా వదిలేయడం వల్ల ఏంటంటే ఇది బ్యాక్ వచ్చినప్పుడు ఇది ఒరిజినల్ గా ఏ కలర్ అనేది తీసుకుంటుందో, ఓకేనా, అది బై డిఫాల్ట్ ఏ కలర్ అయితే ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ కలర్ కి అది వెళ్తుంది. ఓకేనా? అన్మాడిఫై చూడండి, మౌస్ హోవర్ అయినప్పుడు అది టెక్స్ట్ అనేది కలర్ చేంజ్ అవుతుంది, ఫాంట్ సైజ్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే మౌస్ అనేది తీసేసినప్పుడు మనకి కలర్ పోతుంది, ఫాంట్ సైజ్ అనేది కూడా మారిపోతుంది. ఈ కలర్ ఇక్కడ ఎంటీగా వదిలిపెట్టా కదా, ఇప్పుడు నేను ఒకవేళ ఇచ్చిన కలర్ అనేది ఓకే విండో అనేది బ్లాక్ కలర్ తీసుకుంటుంది, బట్ నేను ఇక్కడ ఏదైనా కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేశాను, వేరేది ఏదైనా కలర్ ఇచ్చాను అనుకోండి, బ్లూ అని ఇచ్చాను. ఓకే, చూడండి బ్లూ అని ఇచ్చాను కదా, ఇప్పుడు ఓవర్ అయినప్పుడు అది నాకు రెడ్ కలర్ వచ్చింది, తీసేసిన తర్వాత అది నాకు బ్లూ కలర్ లో కనిపిస్తుంది అన్నమాట. అంటే ఆ కలర్ అనేది ఇంప్లిమెంట్ చేసేసుకుంటుంది. ఓకేనా? సో మనకు వద్దు అనుకున్నాం అది ఖచ్చితంగా బై డిఫాల్ట్ గా ఉన్న కలరే తీసుకోవాలనుకుంటున్నప్పుడు మనం ఏంటంటే నార్మల్ గా దాన్ని వదిలేయచ్చు అనమాట. ఓకేనా? ఇదే టైప్ లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీకి కూడా, అంటే ప్రతి ఒక్క ప్రాపర్టీకి కూడా మనం మౌస్ ఓవర్ అయినప్పుడు ఇలా జరగాలి అని చెప్పి ఒక్కొక్క ప్రాపర్టీని మనం డిఫైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఫర్ సపోజ్ ఫాంట్ ఫ్యామిలీస్ కానీ ఇంకేదైనా కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ చేంజ్ చేయాలనుకున్నప్పుడు మనం దీని నుంచి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే సేమ్ ఇది ఓవర్ అయినప్పుడు అవుతుంది కదా, బటన్ తీసుకొని ఆన్ క్లిక్ మీద కూడా సేమ్ ప్రాపర్టీస్ ని మనం చేయొచ్చు. ఓకేనా? ఆన్ క్లిక్ లో మాడిఫై ఒకటి తీసుకుంటున్నాను, అలాగే అన్మాడిఫై అనేది ఇంకోటి తీసుకుంటాను నేను. ఓకేనా? చూడండి, ఇక్కడ ఓవర్ అయినప్పుడు దాని మీదకి వచ్చినప్పుడు అది ఓవర్ అవుతుంది, వెళ్ళిపోతుంది. బట్ నేనేం చేస్తానంటే డైరెక్ట్ గా పేజ్ మీదకి వెళ్ళిపోకుండా జస్ట్ బటన్స్ ద్వారా దీన్ని కంట్రోల్ చేస్తాను. చూడండి, మౌస్ ఇది రెండు ఒకేసారి వెళ్ళడం వల్ల అది మనకు అలా వస్తుంది. చూడండి, మాడిఫై చేసాము, అన్మాడిఫై చేస్తున్నాం అనమాట. అంటే సిఎస్ఎస్ ని ఉపయోగించి, అంటే ఆన్ క్లిక్ మౌస్ హోవర్ అనేది ఎందుకు చూపించారంటే హోవర్ ద్వారా కూడా మనం చేయొచ్చు అని చెప్పి, ఇది కూడా మీకు ఒకేసారి కలిసి వచ్చింది కదా అని చెప్పి మనం ఆన్ క్లిక్ గురించి చెప్పుకుంటున్నాం. ఓకేనా? ఆబ్జెక్ట్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం, అలాగే ఇది కూడా తెలిసిద్ది అని చెప్పి చెప్పాను అనమాట. ఓకే, అలాగే మౌస్ డౌన్ అయినప్పుడు అప్ అయినప్పుడు ఎలాగా రావాలి ఏంటి అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇందులో. కాకపోతే జిఎస్ఎస్ లో ఏంటంటే జిఎస్ఎస్ లోనే మొత్తం కోడింగ్ రాయాలనుకుంటే అది చాలా లెంతీ ప్రాసెస్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే మనం చూడండి, స్టైల్ దాంట్లో మనం ఒక ఐడినో లేకుంటే క్లాస్ నో రిప్రజెంట్ చేసేసుకొని దాన్ని చూపించుకొని
దాంట్లోపల మనం ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే మనం రాస్తున్నాం. బట్ మనం ఇక్కడ ఏంటిది ఏదైనా యూజ్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే మనం ఈ జావా స్క్రిప్ట్ లో ఈ ఫంక్షన్స్ ని యూజ్ చేయాలి. ఒకవేళ పూర్తిగా రాయాలనుకోండి, చూడండి నేను 2 టైప్స్ ఆఫ్ ఇది చేయడానికి నాకు 2 లైన్స్ అనేవి పట్టాయి అనమాట. అంటే ప్రతి దానికి ఎలిమెంట్ ఐడి అని చెప్పి కానీ క్లాస్ నేమ్ అని చెప్పి ఏదో ఒకటి తీసేసుకొని, అంటే దేనికైతే మనం మారుస్తున్నాము, ఈ ఐడికు క్లాస్ నేమ్ అయితే మారుస్తున్నామో దాన్ని తీసుకొని దానికి ప్రతి ఒక్క దానికి స్టైల్ అని చెప్పిస్తూ ఫాంట్ సైజులు, కలర్లు, బ్యాక్గ్రౌండ్లు ఇవన్నీ ఏంటంటే నేను ఇలా మార్చుకుంటూ రావాల్సి వచ్చింది. ఓకేనా? మనము మాడిఫై చేసుకోవడానికి అంటే జావా స్క్రిప్ట్ ఉపయోగించి ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన ఒక సిఎస్ఎస్ ఫైల్ ని, ఓకేనా, దాని ఇంకా హోవర్ టైప్ లోనో లేకుంటే సైజ్ ఇప్పుడు పెరిగింది కదా, అలా సైజెస్ అనేవి పెరిగి నార్మల్ రావడానికో లేదా ఆన్ క్లిక్ ఫంక్షన్ రావడానికో, ఇప్పుడు మౌస్ హోవర్ అనేది ఏంటంటే ప్రతి చోట మనం జస్ట్ సిఎస్ఎస్ లో హోవర్ అనే ఫంక్షన్ రాసేసి చేయలేం కొన్ని చోట్ల. ఓకేనా? అలాంటి వాటికి ఏంటంటే మనం ఈ ఆల్మోస్ట్ సెంటర్ ఆల్మోస్ట్ లీవ్ అనే వాటిని యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? ఆన్ క్లిక్ అనేది ఏంటంటే పర్టికులర్ గా ఒక యాక్షన్ జరిగినప్పుడు, ఓకేనా, మనం క్లిక్ చేసినప్పుడు లేకుంటే ఇంకేదన్నా యాక్షన్ చేసినప్పుడు మనకి ఇది చేంజ్ అవ్వాలనుకున్నప్పుడు, ఓకేనా, ఇప్పుడు నాకు ఇదంటే ఇక్కడ ఉంది, నేను పక్క పక్కన రాసినట్టుగా ఉంది, కానీ బటన్స్ అనేవి నేను ఫిక్స్డ్ గా ఇచ్చేసి, ఓకేనా, ఫిక్స్డ్ బటన్స్ అనేవి ఇచ్చేసి నేను ఒక వెబ్ పేజ్ లో పెట్టుకున్నాను. సో నేను ఒక చోట ఒక క్లిక్ ఇచ్చినప్పుడు నాకు ఒక 2-3 యాక్షన్స్ అనేవి, ఓకేనా, ఒక 2-3 యాక్షన్స్ అనేవి సేమ్ టైప్ ఆఫ్, ఓకేనా, యానిమేషన్ అనేది సేమ్, అంటే యానిమేషన్ అంటే దాని సిఎస్ఎస్ అనేది మారాలి ఒకేసారి. సో నేనేంటిది ఒక క్లిక్ చేసి అది మొత్తం ఏంటంటే క్లిక్ చేసినప్పుడు అది రన్ అవుతుంది, అంటే మనం ఒక క్లిక్ చేసినప్పుడు వీడియో ఎలాగైతే రన్ అవుతుందో ఆ టైప్ లో రన్ అవ్వాలని చెప్పి మనం ఇవ్వచ్చు. అలాగే క్లిక్ చేసి ఆ జరిగే ప్రాసెస్ ని మనం ఎగ్జిక్యూషన్ ని మనం ఆపవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఓపెన్ అండ్ జావా స్క్రిప్ట్ లో ఒక విండోని ఓపెన్ అండ్ క్లోజ్ ఎలా చేయాలి అనేది చెప్తాను. ఓకేనా? అంటే ఒక కొత్త విండోని, ఓకేనా, ఒక కొత్త విండోని ఎలా ఓపెన్ చేయాలి, దాన్ని ఎలా క్లోజ్ చేయాలి అనేది మనం చూద్దాం. అంటే విండోస్ కానీ ట్యాబ్స్ కానీ ఓపెన్ చేయడం లేదా క్లోజ్ చేయడం అనమాట. నేను కొత్త ఫైల్ తీసుకుంటాను. వీటికి మనం విండో ప్రాపర్టీస్ తో, అంటే ఈ ఓపెన్ విండో క్లోజెస్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా జావా స్క్రిప్ట్ లో, దీనికి ఏంటంటే మనం యూజ్ చేసేవి ఫంక్షన్స్ లో కొన్ని సింటాక్స్ తీసుకున్నాం అనమాట. ఓకేనా? లైక్ మనం టైం ఇంటర్వెల్ ఎలా తీసుకున్నాము సేమ్ అదే టైప్ లో ఏంటంటే విండో డాట్, అంటే దీన్ని మనం విండోతో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? విండోతో రిప్రజెంట్ చేసి మనం వీటిని రాస్తాం అనమాట. ఇందులో ఓపెన్ క్లోజ్ ఆ పేరులోనే ఉంది, వాటికి ఇచ్చే ప్రోగ్రామ్స్ ఎలా ఉండద్ది అని చెప్పి. ఓపెన్ అని ఉంది కదా, ఇది దాని సింటాక్స్ అనమాట. ఓపెన్ సింటాక్స్ అలాగే క్లోజ్ సింటాక్స్ కూడా ఒకటి ఉంటుంది. ఓకే, ఒక విండోని ఓపెన్ చేయడానికి ఒకదాన్ని, ఆ విండోని క్లోజ్ చేయడానికి ఈ క్లోజ్ సింటాక్స్ ని మనం ఉపయోగిస్తాం. వీటిని మనం డాట్ విండో డాట్ తో మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకేనా?
ఓపెన్ విండో అని చెప్పి ఫంక్షన్ కి నేమ్ ఇస్తున్నాను. ఓపెన్ విన్ అని చెప్పి నేను ఒక ఫంక్షన్ కి నేమ్ ఇచ్చాను అనమాట. ఓకేనా, ఈ ఫంక్షన్ ద్వారా నేనేంటిది ఒక విండోని ఓపెన్ చేస్తాను. ఆన్ క్లిక్ ఇది ఓపెన్ విండో అని చెప్పి నేను ఒక బటన్ కి నేమ్ ఇచ్చాను. విండో డాట్ ఓపెన్, ఇది మన సింటాక్స్ అన్నమాట. ఓకేనా, చూడండి ఇక్కడ నేను ఇచ్చిన బటన్ అనేది ఆన్ క్లిక్ చేసినప్పుడు నాకు విండో ఓపెన్ అవ్వాలని చెప్పి నేను దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. చూడండి, ఒక బ్లాంక్ దాంట్లోకి మనకి ఇది తీసుకెళ్లిపోయింది ఆన్ క్లిక్ ఇవ్వగానే. అంటే ఒక విండోని లేదా ట్యాబ్ ని ఇది ఆన్ క్లిక్ ఇవ్వగానే అది ఓపెన్ చేస్తుంది అనమాట. ఓకేనా, చూడండి ఆన్ క్లిక్ ఇవ్వగానే మనకి అది ఒక విండోని ఓపెన్ చేస్తుంది. క్లోజ్ విండో అనేది కూడా చూపిస్తాను. జస్ట్ విండో కాదు, దాని ద్వారా ఏంటంటే మనం యూఆర్ఎల్స్ ని లేదా వేరే పేజెస్ ని కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు విండోలో. ఓకేనా, చూడండి అక్కడ నేను ఒక యూఆర్ఎల్ ని ప్రొవైడ్ చేశాను కదా. నేను ఇప్పుడు ఏంటిది ఈ ఓపెన్ విండో అయినప్పుడు, ఓకే, ఓపెన్ విండో అని చెప్పి ఒక యాక్షన్ క్లిక్ చేసినప్పుడు నాకు పర్టికులర్ గా ఒక విండో అనేది అంటే ఒక ట్యాబ్ అనేది ఈ యూఆర్ఎల్ తో నాకు ఓపెన్ అవ్వాలని చెప్పి నేను అక్కడ మెన్షన్ చేశాను అనమాట. ఓకేనా, రిఫ్రెష్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు నాకు అది ఒక నేను క్రియేట్ చేసిన అంటే నేను ఇచ్చిన యూఆర్ఎల్ అది ఓపెన్ చేసింది. ఓకేనా, అంటే ఆన్ క్లిక్ చేసినప్పుడు అంటే ఆన్ క్లిక్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఒక విండోని ఓపెన్ చేయొచ్చు. అంటే ఒక యూఆర్ఎల్ ని కానీ ఒక న్యూ వెబ్ పేజ్ ని కానీ ఏదైనా సరే అన్నట్టు మనం ఇలాగా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ క్లోజ్ చేయాలనుకున్నాం అనుకోండి, ఓకే, మనం దేన్ని అయితే క్లోజ్ చేయాలనుకుంటున్నాం, ఓకే, మనం దేన్ని ఈ విండో మొత్తాన్ని మనం క్లోజ్ చేయాలి. సో నేనేం చేస్తానంటే ఒక గ్లోబల్ వేరియబుల్ ని తీసుకొని, ఓకేనా, వేర్ విన్ అని చెప్పి నేను ఒక గ్లోబల్ వేరియబుల్ ని తీసుకున్నాను. ఓకేనా, అంటే ఈ వేరియబుల్ ద్వారా ఈ వేరియబుల్ లో ఉన్న దాని ఇన్ఫర్మేషన్ మనకి పాస్ అయ్యేట్టుగా అనమాట. ఓకేనా, విన్ ఈక్వల్ టు, సో మనం దీన్ని ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఎందులో స్టోర్ చేస్తున్నాం, ఇందులో స్టోర్ చేస్తున్నాం విన్ దాంట్లో. ఓకే, ఈ విన్ నుంచి మనకి విండో అనేది ఓపెన్ అవుతుంది. అన్క్లిక్ చేసినప్పుడు మనకి ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం దేన్ని క్లోజ్ చేయాలి, ఇప్పుడు విన్ లోపల ఉన్న ఈ విండోని అంటే ఏదైతే విండో అయితే మనకు ఓపెన్ అవుతుందో ఆ విండోని మనం క్లోజ్ చేయాలనుకుంటున్నాం. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఫంక్షన్ క్లోజ్ లో
ఫంక్షన్ క్లోజ్ విన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే బటన్ కి నేను ఇచ్చింది క్లోజ్ విన్ అని చెప్పి ఒక యాక్షన్ ఇచ్చాను. అంటే మనం అక్కడ ఏ యాక్షన్ అయితే ఇస్తామో ఆ యాక్షన్ తగ్గట్టుగా అది రన్ అవుతుంది అనమాట. మన ఈ కోడ్ అనేది మనకు ముఖ్యం. ఈ ఫంక్షన్ తీసుకోవడం, ఈ నేమ్ అనేది మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఒక ఫంక్షన్ కి, ఆ ఫంక్షన్ నేమ్ ని ఆన్ క్లిక్ లో ఇచ్చినప్పుడు అదేంటిది ఆ ఫంక్షన్ రన్ చేసుకొని మనకి రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను కదా. ఇప్పుడు మనం ఎలాగైతే ఈ ఫంక్షన్ క్లోజ్ చేయాలనుకుంటున్నాము, అంటే ఏ వేరియబుల్ లో ఉన్న ఫంక్షన్ క్లోజ్ చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు నేను విండో డాట్ క్లోజ్ అని ఇచ్చాను అనుకోండి, నాకేమో లోపల ఉన్న నేను పర్టికులర్ గా ఈ యూఆర్ఎల్ దేనో రిప్రజెంట్ చేయాలి. నాకు అలా కాదు, నేను ఓపెన్ చేసింది అంటే ఈ ఏదైతే ఫంక్షన్ నేనైతే ఓపెన్ చేశానో దాన్ని నేను క్లోజ్ చేయాలనుకున్నాను. కాబట్టి నేను ఈ వేరియబుల్ తీసుకొని దాని నుంచి దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, క్లోజ్. మనం ఒక విండో ట్యాబ్ అనేది ఓపెన్ చేసాము. క్లోజ్ చేసినప్పుడు నాకు ఆ ట్యాబ్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇదంతా మనకి ఎందులో ఉండేది, మనం ఇది ఏ పేజ్ లో అయితే మనం క్రియేట్ చేసామో ఆ పేజ్ లో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం, అంటే ఈ బటన్స్ అనేవి మనకి ప్రొవైడ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఒకవేళ పర్టికులర్ గా ఒక సైజ్ లో, ఓకే, పర్టికులర్ గా ఒక సైజ్ లో మనకి విండో కానీ ఒక కొత్త విండో లేదా ట్యాబ్ అనేది ఓపెన్ అవ్వాలనుకుంటే సిఎస్ఎస్ లో ఇందులో వచ్చేసి అనేది నేను ఒక హైట్ విడ్త్ యూజ్ చేసి నాకు స్మాల్ సైజ్ లో ఒక విండో అనేది ఓపెన్ అవ్వాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ అనేవి నేను పాస్ చేస్తున్నాను. ఓపెన్ అయ్యే విండో అయినప్పుడు నాకు బయటకి ఒక న్యూ విండో అనేది ఓపెన్ అయింది అనమాట. ఓకేనా? నా సిస్టమ్ ప్రాబ్లము మీకు ఏంటంటే మా నార్మల్ గా తెలుస్తుంది ఓపెన్ చేసుకున్నప్పుడు. ఓకేనా? చూడండి, ఇలాగా మనం ఒక విండోని ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే ఒక న్యూ ట్యాబ్ ని మన దాంట్లో నుంచి ఒక న్యూ ట్యాబ్ ని ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా మనం డైరెక్ట్ గా జావా స్క్రిప్ట్ లో రాసేసుకొని అంటే ఈ ఫంక్షన్స్ తో మనం రాసేసుకొని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే వెబ్సైట్ నుంచి మనకి కొత్త విండోలో మనకి ఏమవ్వాలి, ఒక ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఈ లింక్స్ అన్నిటికి కూడా, అంటే మన బిజినెస్ ప్రొఫైల్స్ అన్నిటికి కూడా ఓపెన్ అవ్వాలనుకోండి మనం ఇలా ఇవ్వచ్చు అనమాట. ఓకే, అలా క్లోజ్ చేయాలనుకున్నా సరే ఆ ఇన్ఫర్మేషన్ ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు క్లోజ్ అవ్వాలని చెప్పి మన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వచ్చు. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హిస్టరీ ఆబ్జెక్ట్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, హిస్టరీ ఆబ్జెక్ట్స్ అనేది అనేది ఒక బ్రౌజర్ లో, అంటే మనం కానీ లేదా ఒక యూజర్ కానీ విజిట్ చేసిన, ఓకే, విజిట్ చేసిన యూజర్, ఇప్పుడు నేను ఈ బ్రౌజర్ ని విజిట్ చేశాను, నేను చూస్తున్నాను. ఓకే, ఈ బ్రౌజర్ ని, ఓకేనా, ఈ బ్రౌజర్ లో నేను విజిట్ చేసిన యూఆర్ఎల్స్ ని, ఓకేనా, స్టోర్ చేస్తుంది అనమాట. అంటే నేను ఏ యూఆర్ఎల్స్ అయితే నేను ఓపెన్ చేశానో ఆ యూఆర్ఎల్స్ అన్నిటిని ఇది స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఈ స్టోర్ చేసుకున్న దానిలో ఈ ఆబ్జెక్ట్ లోని ఒక పార్ట్ ఆఫ్ విండో,
ఓకే, మన ఈ ఆబ్జెక్ట్ నుంచి మనం ఆ యూఆర్ఎల్స్ ని మనం బయటకి ఇస్తాం. అంటే మనం ఇందులో ఉండే మెథడ్స్ ని ఉపయోగించి, ఓకేనా, ఈ ఆబ్జెక్ట్స్ లో ఉండే ఈ హిస్టరీ ఆబ్జెక్ట్ లో ఉండే మెథడ్స్ ని యూజ్ చేసి మనం ఈ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అంటే మన దాంట్లో ఉన్న అంటే మనం ప్రీవియస్ గా దేనికి వెళ్ళాం అంటే ప్రీవియస్ గా మనం ఏ పేజ్ కి అయితే వెళ్ళామో ఆ యూఆర్ఎల్ మనం చూడొచ్చు అనమాట. అలాగే బ్యాక్వర్డ్ వెళ్ళిపోయి బ్యాక్ లో ఉన్న ఫంక్షన్ ని కూడా మనం చూడొచ్చు. ఈ హిస్టరీ ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే పార్ట్ ఆఫ్ ద విండో ఆబ్జెక్ట్. దీన్ని కూడా మనం ఏంటిది విండో డాట్ తోనే మనం దీన్ని రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, విండో డాట్ హిస్టరీ అనే ప్రాపర్టీతో మనం దీన్ని యాక్సెస్ చేస్తాం. కన్ఫర్మ్ గా విండో డాట్ హిస్టరీ అని పెడతాము. దాని తర్వాత ఇందులో ఉండే టైప్స్ ఉంటాయి, టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట హిస్టరీ ఆబ్జెక్ట్ లో. ఓకేనా, ఇదిగోండి ఇవి హిస్టరీ ఆబ్జెక్ట్ మెథడ్స్ అన్నమాట. అంటే చెప్పా కదా బ్యాక్ ఫార్వర్డ్. గో అని అంటే ఏంటంటే చూడండి, ఈ బ్యాక్ అనేది ఏంటంటే ప్రీవియస్ కి అంటే హిస్టరీలో ఉన్న ప్రీవియస్ హిస్టరీ లిస్ట్ కి తీసుకెళ్తుంది అనమాట. దీని సింటాక్స్ చూస్తున్నారు కదా, ఇది విండో డాట్ హిస్టరీ అనేది మనం మెయిన్ గా ఇచ్చేసే ప్రాపర్టీ అనమాట. దాని నుంచి మనం బ్యాక్ అనేది మెథడ్ ని ఇస్తున్నాం. ఓకే, బ్యాక్ అనే మెథడ్ ని ఇచ్చేసి మనం ప్రీవియస్ గా విజిట్ చేసిన యూఆర్ఎల్ లోకి మనం వెళ్తున్నాం అనమాట. ఫార్వర్డ్ అనేది ఏంటిది, మనం ఇంతకు ముందు ఓకే దేని నుంచి మనం అయితే బయటకు వచ్చామో ఆ యొక్క యూఆర్ఎల్ లోకి వెళ్ళడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ యూఆర్ఎల్ కి ఇది గో అనేది ఏంటంటే స్పెసిఫిక్ గా ఒక యూఆర్ఎల్ ని మనం లిస్ట్ చేసి దాంట్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా, చూడండి ఈ ప్రతి సింటాక్స్ కూడా మనం ఏ మెథడ్ అయితే తీసుకుంటున్నాం బ్యాక్ ఫార్వర్డ్, ఇదిగో బ్యాక్ ఫార్వర్డ్ గో అనేవి మెథడ్స్. మనం సింటాక్స్ యూజ్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా మనం ఈ హిస్టరీ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ప్రాపర్టీ ఉంటుంది కదా, దాన్ని మనం తీసుకోవాలి. విండో డాట్ హిస్టరీ అనేది మన మెయిన్ ప్రాపర్టీ. దానికి మనం ఏ మెథడ్ అయితే యూజ్ చేస్తామో ఆ ఫంక్షన్ అనేది మనకి రన్ అవుతుంది అనమాట అందులో. ఓకేనా, ఫైల్ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను వేర్ సి అని చెప్పి. ఓకేనా, డాట్ హిస్టరీ డాట్ ఫార్వర్డ్. ఓకే, ఫార్వర్డ్ కాదు, ముందు నేను దీని లెంత్ అనేది మీకు చూపిస్తాను. అంటే మనం యూఆర్ఎల్ లోకి ఎన్నిసార్లు వచ్చాం. ఓకేనా, దీని గురించి మనం చూద్దాం. అంటే దేనికి మనం ఫస్ట్ ఓపెన్ చేసాము, నెక్స్ట్ ఓపెన్ చేసాము అనేది. దానికి ఒక లెంత్ అనేది తీసుకున్నాము. తీసుకొని డాక్యుమెంట్ ద్వారా తీసుకున్నాం. డాక్యుమెంట్ డాట్ ఎలిమెంట్ బై ఐడి. ఐడి అనేది రిజల్ట్ ఇచ్చేసాను నేను దాని ఇన్నర్ HTML లో ఈ ఇన్ఫర్మేషన్ నేను చూడాలనుకున్నాను. అంటే నేను ఎన్నిసార్లు విండోని ఓపెన్ చేశాను అనేది. ఓకేనా, ఎన్నిసార్లు నా హిస్టరీని రిపీట్ చేశాను అనేది నేను చూడాలనుకుంటున్నాను. ఎన్ని విండోస్ అనేవి మనకు వచ్చాయి అనేది. ఓకే, అది చూపిస్తాను.
మనం ఎందులో ఏ వేరియబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ యొక్క నేమ్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకేనా?1.html. చూడండి, ఇది ఇప్పుడు మనం వచ్చింది ఫస్ట్ టైం కాబట్టి ఇది ఫస్ట్ అనేది ఒకటి మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? ఇది నేను మీకు చెప్తాను. ఓపెన్ బ్రౌజర్ మనం ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఎంట్రీ అనేది మనకి వచ్చింది అనమాట. మనకి ఫార్వర్డ్ కి కానీ బ్యాక్వర్డ్ కి కానీ వెళ్ళడానికి మనకి ఎటువంటి పేజెస్ అనేవి ఇందులో లేవు. ఓకే, సో నేనేం చేస్తున్నా అంటే ఇంకో 2 పేజెస్ అనేవి క్రియేట్ చేస్తున్నాను, న్యూ పేజెస్. HTML HTML. నేను సేమ్ కోడ్ ని అక్కడ రిప్రజెంట్ చేస్తాను. చూడండి, ప్రెజెంట్ చేసి నేను ఒక్కొక్క పేజ్ అనేది నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. మామూలు వెబ్ పేజ్ లో ఏంటంటే మనం ఇక్కడ ఆల్రెడీ లింక్స్ అనేవి ఇచ్చేస్తాం కదా. ఓకే, ఏ పేజ్కి వెళ్ళా అనేది మనం లింక్స్ అనేది ఇచ్చేస్తాం. ఆ లింక్స్ ఇచ్చిన తర్వాత ఆ లింక్స్ ని క్లిక్ చేసినప్పుడు మనకి వెళ్ళిపోద్ది. సో మనం అవేమి ఇవ్వలేదు కాబట్టి నేనేం చేస్తానంటే జస్ట్ యూఆర్ఎల్ లో దాని నేమ్ అనేది మారుస్తున్నాను. ఓకేనా? అంటే ఆ యూఆర్ఎల్ లో మనకి ఎన్ని అయితే ఎంట్రీస్ జరుగుతాయి అనేది, అంటే ఎన్ని పేజెస్ మనం వెళ్ళాము అనేది ఆ హిస్టరీ మొత్తం అనేది ఏంటంటే మనకి రిప్రజెంట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? చూడండి, సెకండ్ పేజ్కి వచ్చినప్పుడు మనకి సెకండ్ అనేది అంటే ఇంకో ఎంట్రీ అనేది మనకి జరిగింది అనమాట. ఓకే, థర్డ్ పేజ్ లోకి వెళ్ళాం అనుకోండి, థర్డ్ ఎంట్రీ అనేది మనకి జరిగింది. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను సెకండ్ దాంట్లోకి. ఓకే, నాకు ఇప్పుడు నేను ఫార్వర్డ్ వెళ్ళాలనుకున్నాను అనుకోండి. ఫార్వర్డ్ అనేది ఒక బటన్ క్లిక్ చేసి నేను చూడండి, మనకి ఎంట్రీస్ అనేవి అయితే ఎన్నిసార్లు అయితే మనం అటు ఇటు
చేస్తాం అంటే ఎన్నిసార్లు అయితే ఒక వెబ్ పేజ్ చేస్తూ ఉంటామో దానికి మనకి అన్ని ఎంట్రీస్ అనేవి మనకి రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు హోమ్ అబౌట్ అని చెప్పి 2 పేజెస్ 2 లింక్స్ ఉన్నాయి, పేజెస్ ఉన్నాయి. నేనేం చేస్తున్నాను, అబౌట్ లోకి వెళ్తున్నాను, మళ్ళీ హోమ్ లోకి వెళ్తున్నాను, హోమ్ లోకి వెళ్తున్నాను, మళ్ళీ అబౌట్ లోకి వెళ్తున్నాను. అంటే నేను ఎన్నిసార్లు అయితే ఓపెన్ చేస్తున్నానో అన్ని ఎంట్రీస్ అనేవి నాకు ఇక్కడ చూపించింది అనమాట. ఓకే, అన్క్లిక్ చేసినప్పుడు నాకు విండో అనేది అంటే ఫార్వర్డ్ అవ్వాలి. ఓకేనా, నేను ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తానంటే విండో హిస్టరీ అని చెప్పి ఇక్కడ తీసేసుకుంటున్నాను. విండో డాట్ హిస్టరీ డాట్ ఫార్వర్డ్. చూడండి, నేనేంటంటే వేరియబుల్ తీసుకుని ఇదంతా ఎందుకులే అని చెప్పి, ఎందుకంటే ఇది చాలా చిన్నదే కదా. అంటే మనం ఏంటిది క్లిక్ చేసినప్పుడు మనకి అటువైపు ఫార్వర్డ్ అవ్వాలి లేదా బ్యాక్వర్డ్ అవ్వాలి. ఓకే, మన ఇది హిస్టరీ అంటే విండో నుంచి డైరెక్ట్ తీసేసుకుంటున్నాం కదా. సో నేనేం చేస్తున్నాను అంటే దానికోసం ఒక్కొక్క వేరియబుల్ ని వేరే వేరుగా అంటే ఒక ఫంక్షన్ తీసుకుని రాయకుండా మొత్తం ఏంటంటే ఇన్లైన్ చేసేసి అనేది నేను రాసేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇన్లైన్ చేసేసి అనేది రాస్తున్నాను. బటన్ లో ఆన్ క్లిక్ తీసుకున్నాను, ఆన్ క్లిక్ దాంట్లో నేను డైరెక్ట్ గా సిఎస్ఎస్ అనేది రాసేస్తాను. అంటే డైరెక్ట్ ఫార్వర్డ్ అయిపో అని చెప్పి, లేకుంటే నేనేంటిది ఫార్వర్డ్ అని చెప్పి ఫా అని చెప్పి ఏదో ఒక ఫంక్షన్ తీసుకుని దాన్ని నేమ్ ఇచ్చేసి అందులో విండో హిస్టరీ అనేది ఫార్వర్డ్ అవ్వాలని చెప్పి ఇవ్వచ్చు. బట్ మన ఇదేంటిది, ఇది ఇంకా సింప్లిఫై గా రాసుకోవచ్చు. ఇక్కడ మనకు దానికి సంబంధం ఉండదు, ఎందుకంటే విండోలో మనం జరిగే ఫంక్షన్స్ ని మనం రిపీట్ చేసుకో, మనం ఏం చేస్తున్నాం బ్యాక్వర్డ్ కి ఫార్వర్డ్ కి మనం జస్ట్ మూవ్ చేస్తున్నాం అనమాట. ఓకే, మనం ఇది థర్డ్ దాంట్లో రాసాము, బట్ నేను ఇది సెకండ్ దాంట్లో రాస్తాను. చూడండి, సెకండ్ దాంట్లో మనం రాస్తున్నాం కదా. మనకేంటిది ఇంతకు ముందు మనం ఓపెన్ చేసిన పేజ్ థర్డ్ పేజ్ లో నుంచి మనం బ్యాక్ వచ్చాం, అంటే సెకండ్ పేజ్ లోకి వచ్చాం కదా. ఫార్వర్డ్ చేసినప్పుడు మనకి ఫైవ్ ఎంట్రీస్ అయితే అయ్యాయి. ఫార్వర్డ్ చేసినప్పుడు ఎంట్రీస్ అయితే వస్తున్నాయి. ఒక్క నిమిషం చూస్తాను ఇది. ఓకేనా, ఇది మన
ఫస్ట్ ఎంట్రీ. మనం ఇప్పుడు నేను నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళాను, అలాగే దాని తర్వాత థర్డ్ పేజ్ లోకి కూడా వెళ్ళాను. బ్యాక్వర్డ్ చేసినప్పుడు చూడండి నాకు సెకండ్ పేజ్ అనేది వచ్చింది. యూఆర్ఎల్ లో మారుతుంది. నేను మీకు ఇక్కడ ఇంకా బాగా మనం ఏం చేద్దాం అంటే మనం తీసుకున్న పేజెస్ ఉన్నాయి కదా, మనకి యూఆర్ఎల్ పేజ్ అనేది మనకి ఎంటీగా ఉంది కాబట్టి మనకి ఏం అర్థం కాలేదు సరిగ్గా. సో మనం మామూలుగా వెబ్ పేజ్ లో అనుకోండి, పేజ్ అనేది ఏంటి అనేది మనం ఓపెన్ చేయగానే అది వచ్చే బ్యానర్స్ కానీ లేకపోతే ఇమేజెస్ బట్టి మనకి అర్థం అవుతుంది. అంటే యూఆర్ఎల్ కూడా మనకి నేమ్ అనేది చూపిస్తుండేది కదా, పూర్తి నేమ్ అనేది. ఓకేనా, ఏంది వీటికి పేజ్ నేమ్స్ అనేవి ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్. ఓకేనా, నేను బ్యాక్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఫస్ట్ పేజ్కి వచ్చాను, ఫార్వర్డ్ చేసినప్పుడు సెకండ్ పేజ్కి, అంతకుముందు దేంట్లోకి వెళ్ళాను నేను థర్డ్ పేజ్లోకి వెళ్ళాను. ఓకేనా, బ్యాక్ వెళ్ళినప్పుడు నేను మళ్ళీ సెకండ్ పేజ్లోకి వస్తున్నాను. అంటే మనం రిపీటెడ్ గా దేనికైతే వెళ్ళామో ఆ పేజెస్ అన్ని ఏంటంటే మనం రివైండ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకేనా, బ్యాక్ అంటే దీని తర్వాత మనకి ఏం లేదు, అంటే మనం ఓపెన్ చేయంగానే మనకు వచ్చింది ఈ పర్టికులర్ పేజ్ అనమాట. ఓకేనా, ఫార్వర్డ్ చేస్తున్నాను, ఫార్వర్డ్ చేసి నాకు వేరే పేజ్ అనేది ఓపెన్ అయింది. ఓకే, ఇప్పుడు హిస్టరీలో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే నేను ఒకవేళ న్యూ లింక్ అనేది ఏదైనా ఓపెన్ చేస్తాను అనుకుందాం ఇక్కడ. ఓకేనా, సేమ్ దాంట్లో నేను ఒక న్యూ లింక్ అనేది ఓపెన్ చేశాను. నాకు అప్పుడు ఈ ఎంట్రీ ఏమైంది, నేను ఫార్వర్డ్ చేయాలనుకున్నప్పుడు నాకు లింక్ కి డైరెక్ట్ గా ఫార్వర్డ్ చేసేది అనమాట. ఓకేనా, చూడండి ఫార్వర్డ్ చేయాలనుకున్నా అంటే మనది ఏదైతే పేజ్ అనేది, ఓకేనా, ఇప్పుడు వెబ్సైట్ లో ఉండే ఏదైతే పేజ్ అనేది మనకి ఫార్వర్డ్ అవుతూ వెళ్తుందో మనం ఆ పేజ్ కి అనే దానికి మనం రీడైరెక్ట్ ఈ హిస్టరీ ద్వారా ఏంటంటే మనం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆ లింక్స్ అన్నిటికి కూడా. ఓకేనా, బ్యాక్వర్డ్ చేసినప్పుడు నేను బ్యాక్ కి వెళ్తున్నాను. ఓకే, ఈ గో అనేది ఏంటంటే మనకి పర్టికులర్ గా ఒక ఇమేజ్, ఒక యూఆర్ఎల్ ని అనమాట, ఒక యూఆర్ఎల్ ని డిఫైన్ చేసుకోవడానికి ఇది మనం యూజ్ చేస్తాం. ఓకేనా, నేను ఇక్కడ ఉండి ఒక 2 అని చెప్పి ఒక యారే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అంటే నాకు సెకండ్ యూఆర్ఎల్ ని, నేను ఇప్పుడు దాకా ఉన్న హిస్టరీలో సెకండ్ యూఆర్ఎల్ ని నేను చూడాలి అనుకుంటున్నాను అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ని పాస్ చేశాను. ఏ పేజ్ లో పాస్ చేశాను నేను, థర్డ్ పేజ్. ఓకే, ఫార్వర్డ్ వెళ్ళాను, రిఫ్రెష్ చేసి గో అని చెప్పి ఇస్తున్నాను. చూడండి గో అని ఇచ్చినప్పుడు నాకు ఇది అంటే దీని తర్వాత వెళ్ళిన, ఓకేనా, నేను ఈ పేజ్ తర్వాత వెళ్ళిన సింటాక్స్ ని తీసుకొని అది నాకు రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఎలా అంటే ఇది యారేస్ నుంచి తీసుకుంటాయి కదా 0, 1, 2, 3 అని చెప్పి. సో నాకు థర్డ్ పేజ్ నుంచి దాని తర్వాత ఉన్న నెక్స్ట్ దానికి నాకు ఫార్వర్డ్ చేసింది ఇది. ఒకవేళ నేను -1 ఇచ్చాను అనుకోండి, ఓకేనా, -1 అనేది పేజ్ ఇచ్చాను. సో చూడండి సెకండ్ పేజ్ కి ఇది నాకు రీడైరెక్ట్ చేసేసింది. ఓకేనా, అలాగే నేను ఒకవేళ 1 ఇస్తే నాకు డైరెక్ట్ గా ఏంటిది వెబ్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఫార్వర్డ్లోకి వెళ్ళాను, గో అని ఇచ్చినప్పుడు నాకు ఇందులో నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. ఎందుకనంటే మనం సేమ్ పేజెస్ లో అంటే బటన్స్ అనేవి
మనం ఇచ్చిన హిస్టరీ దాన్ని బట్టి ఏంటంటే మనం ఓపెన్ విండో ఓపెన్ చేసేసుకొని అందులో నుంచి ఇవ్వలేదు కదా. సో మనం ఏంటిది గో అని కొడుతున్నాను. నేను థర్డ్ పేజ్ లో నుంచి దాన్ని గో అనేది ఇస్తున్నాను అనమాట. ఓకే, ఆ ఆప్షన్ ఇస్తున్నాను. అక్కడ నేను ఏదైతే ప్రొవైడ్ చేశానో పర్టికులర్ గా ఏ హిస్టరీ కావాలో నేను ప్రొవైడ్ చేశానో నాకు ఆ హిస్టరీ అనేది చూపిస్తుంది. అదే ఒకవేళ దీంట్లోకి వెళ్ళిపోయి నేను 2 అని ఇచ్చాను అనుకోండి, ఓకేనా. సెకండ్ పేజ్కి వెళ్ళిపోదాం. నేను రిగ్రెట్ చేశాను. గో అని ఇచ్చినప్పుడు నాకు దీని తర్వాత సెకండ్ పేజ్, ఓకేనా. దీని తర్వాత ఫస్ట్ పేజ్ ఏంటి, దానికి మనకి థర్డ్ పేజ్ అనేది ఫస్ట్ పేజ్ అన్నమాట దానికి. ఓకే, దాని తర్వాత మన ఇన్ఫర్మేషన్ మనకి వెబ్ లింక్. సో మనకి వెబ్ లింక్ అనేది మనకి ఫార్వర్డ్ అయి వచ్చేసింది. -1 ఇచ్చినప్పుడు ఏంటంటే అంటే మనం రిపీటెడ్ చేసినప్పుడు, ఓకేనా, బ్యాక్ వెళ్ళిపోయి మనం ఏదైతే ఓపెన్ చేసుకుంటూ వస్తున్నామో, ఇప్పుడు నేను చేసిన ఒక్కొక్క వెబ్ పేజ్ అనేది 1 by 1 అనేది మనకు వస్తూ ఉంటాయి. నేను మళ్ళీ ఆ యూఆర్ఎల్ లోకి వెళ్ళాను అనుకోండి, ఆ యూఆర్ఎల్ ఎక్కడ వస్తుంది మనకి, దాని పైన అనేది వచ్చింది అనమాట. అలాగా ఒక్కొక్క హిస్టరీలో అంటే మన హిస్టరీ అనేది ఓపెన్ చేసాం అనుకోండి. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. హిస్టరీ అనేది ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు మనం పేజెస్ అనేది మనం 1 by 1 అనేది వస్తున్నాయి. అంటే మనం ఫస్ట్ ఏదైతే యూజ్ చేస్తూ ఉంటాం, అంటే ఏ వెబ్ పేజ్ అనేది ఇప్పుడు ఇది కనుక నేను ఓపెన్ చేశాను, ఇది నాకు మళ్ళీ ఫస్ట్ అనేది వచ్చింది అనమాట. నేను ఫస్ట్ లోకి మళ్ళీ ఆ విండో యూఆర్ఎల్ ఏంటంటే నేను ఓపెన్ చేశా కాబట్టి, ఓకేనా. సేమ్ ప్రాసెస్ లో ఏంటంటే అంటే మనం ఓపెన్ చేసే ప్రతిదీ ఏమవుతుందో మనకి ఫస్ట్ అనేది పైకి అనేది మనకి రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట, ఓకేనా. హిస్టరీ అనేది ఇప్పుడు నేను కొత్తది గూగుల్ ట్రాన్స్లేటర్ లేకుంటే ఇంకేదో ఓపెన్ చేయలేదు, ఓకేనా. బట్ నేను ఈ జేఎస్ఎస్ అనేది ఎప్పుడో ఓపెన్ చేసింది. నేను దీన్ని డైరెక్ట్ గా ఓపెన్ చేశాను అనుకోండి, నాకు ఇది ఏమవుతుంది, ఓపెన్ వచ్చింది కదా. సో ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళాలి అనుకున్నప్పుడు మళ్ళీ హిస్టరీ చూసినప్పుడు నాకు ఇది ఫస్ట్ లో అనేది రన్ అయ్యి కనిపిస్తుంది కదా, ఓకేనా. హిస్టరీలో చూడండి, ఇది నాకు రన్ అయిపోయి కనిపిస్తుంది అనమాట. ఓకే, అంటే మనం ఎన్ని ఎంట్రీస్ ఇచ్చామో అలాగే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఎలా చేయాలి హిస్టరీ అనేది మనం ఈ సింటాక్స్ అంటే ఈ విండో డాట్ హిస్టరీ అనేది ఈ ఆబ్జెక్ట్స్ ని యూజ్ చేసి మనం చేస్తాం అనమాట, ఓకేనా. అంటే పర్టికులర్ గా వెబ్ పేజ్ లోకి వచ్చిన యూఆర్ఎల్ అంటే మన వెబ్సైట్ లోకి వచ్చిన విజిటర్ ఏమేమి చూశాడు అనేది మనం తెలుసుకోవడానికి, ఓకేనా. ఎన్నిసార్లు ఆ యూజర్ అనే అతను మన వెబ్ పేజ్ ని ఎన్నిసార్లు విజిట్ చేశాడు, అంటే ఏ పేజ్ ని ఓపెన్ చేశాడు అనేది మనం తెలుసుకోవడానికి మన వెబ్సైట్ యొక్క హిస్టరీని అంటే యూజర్ మన యూజ్ చేసిన హిస్టరీని తెలుసుకోవడానికి మనం దీన్ని తీసుకుంటా ఉన్నాం. ఇది బ్రౌజర్ లో ఉన్న హిస్టరీని మాత్రమే తీసుకుంటుంది, ఓకేనా. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసేదంటే మనం ప్రీవియస్ గా చూసిన వాటిని అంటే ఎండ్ దాకా, ఓకేనా. అంటే మనం ఒక 100 పేజీలు ఓపెన్ చేసాం అనుకోండి, ఫార్వర్డ్ చేసినప్పుడు ఏంటంటే 100 తర్వాత ఏది ఓపెన్ చేయలేదు. సో ఫార్వర్డ్ అనేది మనకు అక్కడ నుంచి వర్క్ అవ్వదు. బట్ బ్యాక్వర్డ్ అనేది ఏంటంటే మనం 100 ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేసుకుంటూ వచ్చాం. బ్యాక్వర్డ్ కొట్టినప్పుడు ఏంటిది మళ్ళీ బ్యాక్ కి అలా వెళ్తుంది. ఎక్కడ దగ్గర వెళ్తుంది, 0 అనే దాకా. అంటే మనం ఏదైతే ఫస్ట్ ఓపెన్ చేసామో డైరెక్ట్ గా యూఆర్ఎల్ లో మనం ఓపెన్ చేసిన మన పేజ్ వరకు కూడా అది బ్యాక్వర్డ్ చేసుకుంటూ వెళ్తుంది. దాని తర్వాత ఫార్వర్డ్ అనేది ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఇది గో అనేది ఏంటంటే పర్టికులర్ గా ఒక పేజ్ ని, ఓకే, పర్టికులర్ గా ఇప్పుడు ఆ 100 ఎంట్రీస్ లో మనం చేసిన ఎంట్రీస్ లో మనం పర్టికులర్ ఏ ఎంట్రీని ఓపెన్ చేయాలనుకుంటున్నాము, ఓకేనా. ఏ ఎంట్రీని అయితే మనం ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ ఎంట్రీని మనం అందులో డిఫైన్ చేసుకొని మనం ఆ పేజ్ అనే దాన్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఆ యూఆర్ఎల్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇవి వాటి మన టాపిక్స్, ఓకేనా గైస్. ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ యొక్క
సిక్స్త్ సిక్స్త్ క్లాసెస్ 7 క్లాసెస్ వస్తాయి ఇంకా జావా స్క్రిప్ట్ కి. దాని తర్వాత ఏంటంటే పిహెచ్పికి వెళ్ళిపోవడం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో వెళ్తాం.